మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఫైనల్ గా మార్కెట్ లోకి అయితే లాంచ్ అయిపోయింది. అదేనండి ఆంపియర్ NXG. ఇప్పుడు దీని పేరు NXG కాదు, ఆంపియర్ నెక్సస్ అని వీళ్ళు దీనికి కొత్త పేరు అయితే పెట్టడం జరిగింది. ఈ వీడియోలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి, ప్రైస్ ఏంటి, దీన్ని మనం బుక్ చేసుకోవచ్చా లేదా అన్న డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు నా పేరు ఆదిత్య వేణు అండ్ వెల్కమ్ టు ఈవీ తెలుగు. ఫ్రెండ్స్, ఆంపియర్ కంపెనీ వాళ్ళు నిన్న అంటే ఏప్రిల్ 30వ తేదీన వాళ్ళ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అయిన ఆంపియర్ నెక్సస్ ని మార్కెట్ లోకి అయితే లాంచ్ చేశారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చాలా సింపుల్ గా ఫ్యామిలీకి సూట్ అయ్యేటట్టు చాలా అట్రాక్టివ్ గా దీని డిజైన్ అయితే ఉంది. ఎలాంటి హడావిడి లేదు, సింపుల్ కలర్స్ లో సింపుల్ డిజైన్ లో వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకొచ్చారు. ఇక టెక్నికల్ స్పెసిఫికేషన్స్ పై ఒక కన్నేస్తే ఈ ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 3 kWh LFP బ్యాటరీ అనేది యూజ్ చేశారు. LFP కెమిస్ట్రీ అంటే సేఫెస్ట్ కెమిస్ట్రీ అన్నమాట. అండ్ దీంతో పాటు వీళ్ళు పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఈ 3 kWh బ్యాటరీ ప్యాక్ ని మనం స్కూటర్ లోపల నుండి డిటాచ్ చేసుకొని మన అపార్ట్మెంట్ కి తీసుకెళ్లి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఈ 3 kWh LFP బ్యాటరీ ప్యాక్ తో వీళ్ళు 136 కిలోమీటర్ల రేంజ్ ని అయితే క్లెయిమ్ చేస్తున్నారు. మరి ఇది రియల్ రేంజా కాదా అన్నది మనకి ఒక్కసారి స్కూటర్ డీలర్షిప్స్ కి రీచ్ అయ్యాక తెలుస్తుంది. ఈ 3 kWh LFP బ్యాటరీ ప్యాక్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 3.5 గంటల టైం తీసుకుంటుందని కంపెనీ వాళ్ళైతే చెప్తున్నారు. సో ఇది రేంజ్ అండ్ బ్యాటరీ ప్యాక్ విషయాలు. ఇక మోటార్ విషయానికి వచ్చేస్తే ఈ ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 3.3 కిలోవాట్ల నామినల్ అండ్ 4 కిలోవాట్ పీక్ పవర్ గల ఒక PMS మోటార్ అయితే యూజ్ చేశారు. ఇది ఒక మిడ్ మౌంట్ మోటార్ అన్నమాట. అంటే పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా ఉండబోతుంది. అండ్ ఈ మోటార్ సాయంతో వీళ్ళు 93 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. మోటార్ స్పెక్స్ చూసుకుంటే 93 కిలోమీటర్లు అనేది నాకు కొంచెం నమ్మశక్యంగా లేదు. బట్ ఈ స్కూటర్ ని టెస్ట్ చేస్తే ఇది ఎంతవరకు రియల్ అనే విషయం మనకైతే తెలుస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఈకో, సిటీ, పవర్ తో పాటు రివర్స్ మోడ్ కూడా ఉంటుంది. రేంజ్ అండ్ పర్ఫార్మెన్స్ పరంగా ఈ స్కూటర్ అయితే కన్విన్సింగ్ గానే ఉంది. ఇక మిగతా విషయాలు చూసుకుంటే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 12 ఇంచెస్ వీల్స్ అనేవి వస్తాయి. ఫ్రంట్ లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ యూజ్ చేశారు అండ్ రేర్ లో డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఫ్రంట్ అండ్ రేర్ లో LED లైట్ సెటప్ అయితే యూజ్ చేశారు అండ్ ఆ లైట్ యొక్క డిజైన్ కూడా చాలా బాగుంది. ఇక ఫీచర్స్ విషయానికి వచ్చేస్తే టాప్ ఎండ్ వేరియంట్ లో 7 ఇంచ్ TFT టచ్ స్క్రీన్ డిస్ప్లే అనేది ఉంటుంది. మనకి ఓలా ఏథర్ లో ఎలాంటి డిస్ప్లే అయితే ఉందో ఈ ఆంపియర్ నెక్సస్ లో కూడా అలాంటి డిస్ప్లేనే ఉంటుంది. దీంతో పాటు మనకి బ్లూటూత్ కనెక్టివిటీ లభిస్తుంది, టర్న్ బై టర్న్ నావిగేషన్ లభిస్తుంది అండ్ డెడికేటెడ్ యాప్ కనెక్టివిటీ కూడా ఉంది. బేస్ వేరియంట్ లో 6.2 ఇంచెస్ LCD నాన్ టచ్ స్క్రీన్ డిస్ప్లే అనేది యూజ్ చేశారు. మొత్తంగా ఈ ఆంపియర్ నెక్సస్ మనకి 2 వేరియంట్స్ లోనైతే అవైలబుల్ గా ఉంది. టెక్నికల్ స్పెసిఫికేషన్స్ పరంగా ఈ 2 వేరియంట్స్ లో ఎలాంటి చేంజ్ లేదు. చేంజ్ అనేది మనకి కేవలం డిస్ప్లే అండ్ కనెక్టివిటీ ఫీచర్స్ లోనే ఉంటుంది. బేస్ వేరియంట్ లో 6.2 అంగుళాల నాన్ టచ్ స్క్రీన్ LCD డిస్ప్లే అనేది ఉంటుంది. దీంట్లో ఫీచర్స్ అనేవి లిమిటెడ్ గా ఉంటాయి. అండ్ దీని ఎక్స్షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 1,09,900 రూపాయలు. అంటే 1,10,000 ఎక్స్షోరూమ్ కాస్ట్ కి ఈ ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ 136 కిలోమీటర్ల రేంజ్ తో అయితే లాంచ్ అయింది. కాకపోతే ఇది ఇంట్రొడక్టరీ ఆఫర్ మాత్రమే. కొన్ని రోజుల తర్వాత ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ప్రైస్ అనేది 10,000 పెంచబోతున్నారు. టాప్ ఎండ్ విషయానికి వచ్చేస్తే టాప్ ఎండ్ లో 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ డిస్ప్లే అనేది ఉంటుంది అండ్ ఫీచర్స్ అనేవి మనకు చాలా లభిస్తాయి. అండ్ దీని ఇంట్రొడక్టరీ ఎక్స్షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 19,900 రూపాయలు. అండ్ కొన్ని రోజుల తర్వాత దీనిపైన కూడా మనకి 10,000 అనేది పెరుగుతుంది. సో మొత్తంగా ఈ ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ 1,10,000 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్ కి బేస్ వేరియంట్ అండ్ 1,20,000 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్ కి టాప్ ఎండ్ వేరియంట్ అయితే లాంచ్ అయింది. ఇక కలర్స్ విషయానికి వచ్చేస్తే ఈ ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసరికి జాన్షోర్ ఆక్వా, లూనార్ వైట్, స్టీల్ గ్రే అండ్ ఇండియన్ రెడ్ అనే 4 కలర్లను అయితే లాంచ్ అవ్వడం జరిగింది. ఈ ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ యొక్క బుకింగ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. డెలివరీస్ వచ్చేసరికి ఈ మే ఎండింగ్ వరకు స్టార్ట్ చేస్తామని కంపెనీ వాళ్ళైతే చెప్పడం జరిగింది. సో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ త్వరలోనే డీలర్షిప్స్ కి అయితే రీచ్ అవుతుంది. మీరు అక్కడికి వెళ్ళి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని టెస్ట్ రైడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇదన్నమాట ఈ ఆంపియర్ వారు కొత్తగా లాంచ్ చేసిన నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క పూర్తి డీటెయిల్స్. మరి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.